హాయ్, ఎలా ఉన్నావు? ఎప్పుడు వస్తే ఇందాకే వచ్చా. ఎలా ఉన్నావు? నేను అనుకున్నా అనుష వస్తుండొచ్చు అని. ఎలా ఉన్నావు? చలో ఇది బాగున్నారా? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను టాక్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా డాడీ ఊరు నుంచి వచ్చారనమాట. సో ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంది. సో మేము దానికి బయలుదేరుతున్నాము. సో ఇప్పుడే ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. ఇదిగోండి మా డాడీ. సో మేమిద్దరం కలిపి ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్తున్నాం. సో ఫంక్షన్ సికింద్రాబాద్లోనే. సో అక్కడ ఏమేమి చేసాము, రిలేటివ్స్ ఎవరిని కలిసాము అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాం. ఓకేనా? లెట్స్. సో ఫైనల్లీ రెడీ అయిపోయాను. ఇలా హాఫ్ సారీ వేసుకున్నాను. సో లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ఇప్పుడు వెళ్ళిపోదాం ఫంక్షన్కి. ఇంకా ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. సో ఆటోలో నేను మా డాడీ స్టార్ట్ అయ్యాము ఫ్రమ్ కూకట్పల్లి టు సికింద్రాబాద్. సో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ సికింద్రాబాద్లో ఉంది. సో స్టార్ట్ అయిపోయాము. కానీ చాలా టైం పట్టిందనమాట. ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. సో మధ్యలో చాలా ట్రాఫిక్ ఉండే. ఇంకా ఎలాగోలాగా ఒక 1.5 hour టైం పట్టింది. చాలా కిలోమీటర్స్, చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి. చూసారు, ఇక్కడ చూసినట్టయితే ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. ఇంకా ఫైనల్గా మేము అక్కడ ఫంక్షన్ హాల్కి చేరుకున్నాము. సో యాక్చువల్గా ఇది ఎంగేజ్మెంట్ నైట్ టైం పెట్టారనమాట. సో నార్మల్గా ఆఫ్టర్నూన్ ఉంటుంది, కానీ వీళ్ళు రిలేటివ్స్ అవన్నీ వచ్చేటప్పటికి లేట్ అవుతుందని వీళ్ళు నైట్ పెట్టారనమాట. సో ఇంకా వెళ్ళిపోయాయి అనమాట. ఇక్కడ యాక్చువల్గా ఇంకా ఏం స్టార్ట్ కాలేదు, జస్ట్ డెకరేషన్ చేసి పెట్టారు, కానీ ఇంకా ఎవరు కూడా రాలేదు. సో అప్పటి వరకు ఎవరినన్నా పలకరిద్దామని వెళ్ళానమాట. చలో ఇది దాయి ಅಮ್ಮಂಬಲ್ಲಿ ಇರ್ಬೇಕಲ್ಲ ಯಾರನ್ನ ಅಂಕಿತವ್ರೇನೋ ಮಹಾಕುಂಭ ಬಂದು ಎಲ್ಲ ಊರಿ ದೂರ ಅಲ್ಲೆಲ್ಲ ಹೋಗ್ಯಾರ. ನೀರು ಅವೆಲ್ಲ ಚಂದಿಲ್ಲ. ಅವೇನೋ ಪೂರ ಅವ್ರು ಆರಾಮ್ ಚಂದಿಲ್ಲ. ಚಲೋ ಇದ್ದೀರಿ ನೋಡಿ ಇಲ್ಲಿ ಲೈಟಿಂಗ್. ಚಲೋ ಇದ್ದೀರಿ. ಓಕೆ, ಶೀಸ್ ಟಮ್ ಟಮ್ ಶಾಂತಾಬಾಯಿ ಲಿಂಕ್ ತೆಗಿತಾಳಂತಕಿ. ಲಿಪ್ಸ್ಟಿಕ್ ಚಂದ ಗೆದ್ದ ನೋಡಿದೆ ಇಲ್ಲ? ಎಲ್ಲ ತಲಾಶ್ ಮಾಡಿ 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 ಹೈದರಾಬಾದ್ಗೆ ಮಾಡು. ಇಲ್ಲೆಲ್ಲ ಹುಮ್ನಾಬಾದು, ಬೆಂಗಳೂರು, ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಚಂದ ಐತೆ. ಅಲ್ಲದೆ ನಾನು ಲೇಟ್ ಆದ್ರೂ ಚಂದ ಐತಿ ನೋಡಿ. ಓಕೆ, ಗುಡ್. ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಸರ್ ಬಿಜಿ ಐತೆ ಅಂತ ಮುಂದೆ ಕಡ್ಲಕ್ಕೆ ಬಂದ್ಬೇಕು. ఇంకా తర్వాత వీళ్ళు కపుల్స్ ఎంటర్ అయిపోయారు అనమాట. సో ఎంట్రన్స్లోనే కొన్ని ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు. సో చాలా బాగా రెడీ అయ్యారనమాట. సో ఫస్ట్ ఇక్కడ చేసేటప్పటికి ఫస్ట్ శారీ వేసుకున్నారు. అమ్మాయి శారీ వేసుకుంది. దాని తర్వాత నెక్స్ట్ ఎంగిదిని తాత ఎంగిదిని చలో ఇద్దిది. బాగున్నారా? చలో ఇద్దిది. తర్వాత ఇంకా కపుల్స్ స్టేజ్ మీదకి ఎంటర్ అయిపోయారు అనమాట. సో ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఇంకా వాళ్ళకి సింగిల్ పిక్స్ అండ్ అబ్బాయికి సింగిల్ పిక్, అమ్మాయికి సింగిల్ పిక్స్ అండ్ కపుల్ పిక్స్ ఇంకా డిఫరెంట్ పోజెస్తో ఇవన్నీ దిగుతున్నారనమాట. సో ఇలా చూసేయండి. ఇక్కడ ఏంటంటే అమ్మాయి తరపున వాళ్ళు కొన్ని అబ్బాయి కోసం గిఫ్ట్స్ అవన్నీ తెస్తారు. అండ్ అబ్బాయి తరపున వాళ్ళు కూడా అమ్మాయి కోసం తెస్తారనమాట. ఇక్కడ చాలా వెరైటీస్ అంటే ఏంటి ఫ్రూట్స్, 5 types ఆఫ్ ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ చాక్లెట్స్ అన్నీ కూడా తెస్తారనమాట. డ్రెస్సెస్ అవన్నీ. సో ఇక్కడ ఇలా పెడుతున్నారు, చాలా బాగున్నాయి. సో మీకు ఇక్కడ ఒక్కొక్కటి చూపిస్తాను, చూసేయండి. ఇలాగా ఇక్కడ 5 types ఆఫ్
ఫస్ట్ ఫ్రూట్స్ తెచ్చారు, తర్వాత ఇక అమ్మాయి కోసం ఒక బొమ్మ, తర్వాత అమ్మాయి కోసం మేకప్ కిట్, ఇంకా పర్ఫ్యూమ్ అవన్నీ కూడా తెచ్చారు. ఇంకా అబ్బాయి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తాయి, ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఫ్రూట్స్, గిఫ్ట్స్ బాక్స్ అండ్ మేకప్ కిట్. అండ్ చూడండి ఇక్కడ మేకప్ కిట్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకప్లో ఇంకా చాలా ఉన్నాయి. అండ్ చాక్లెట్స్ కూడా. ఎప్పుడు వస్తే ఇందాకే వచ్చా. ఎలా ఉన్నా? నేను అనుకున్నా అనుష వస్తుండొచ్చు అని. ఎలా ఉన్నా? చలో ఇదే అనుష కూర్చోండు. ఎన్ని రోజులైనా నేను చూసి, చాలా రోజులైనా నేను చూసి. ఒకటేసారి ఆరాం కూడు ಇಲ್ಲ ನಾ ಒಬ್ಬನೇ ಅನುಷ ఇగో పరుపు ఇక్కడే ఉన్నారు. మాట్లాడు. ఆమె ఆమె ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అన్నమాట. సో అబ్బాయి తరపున వాళ్ళు ఇలాగా శారీ పెట్టి లౌడు బియ్యం వేస్తారనమాట. తర్వాత ఇలాగా స్టేజ్ మీదకి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ ఎంటర్ అయిపోతున్నారు అనమాట. స్టేజ్ మీదకి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ ఏంటంటే మాకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇలాగ పెద్దగా బొట్టు పెట్టి తర్వాత ఇలాగ ఒక టవల్ కప్పి దాన్ని క్యాప్ పెడతారనమాట. సో ఇక్కడ ఇలాగ ఆచారం అన్నమాట. ఇది ఒక ట్రెడిషన్, ఇది కర్ణాటక సైడ్ ఎంగేజ్మెంట్ అనమాట. సో అందుకే ఇలాగ పెట్టి ఇలాగ క్యాప్స్ అండ్ ఇలాగ టవల్ పెడతారనమాట. ಸರಿ ಮಾಡ್ಕೊ ಪೂಜೆ ಸರಿ ಮಾಡು ಇಲ್ಲ తర్వాత చెప్పాను కదా ఎంగేజ్మెంట్ కర్ణాటక సైడ్ అని. ఇలాగ అమ్మాయికి ఇలాగ ఫ్లవర్తో ఇలా పెడతారనమాట. ఇది ఒక ట్రెడిషన్, నాకు కూడా తెలియదు, నేను జస్ట్ విన్నాను. కానీ ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడడం. ఇది చాలా ఓల్డెన్ డేస్ నుంచి అలా ఆచారం ఫాలో అవుతున్నారనమాట. సో మా ఫ్యామిలీ సైడ్ సో ఇంకా ఇలాగ పెడుతున్నారు. కానీ ఇలా అమ్మాయికి ఇష్టం లేదు, కానీ చాలా ఇబ్బందిగా పెట్టుకుంటుంది. సో ఇది ఒక వన్ టైప్ ఆఫ్ న్యూ ట్రెడిషన్ అనమాట. చాలా క్రేజీగా అనిపించింది. అమ్మాయి మాత్రం చాలా నవ్వుకుంటుంది అది పెట్టుకున్నాక. మీరే చూడండి అక్కడ. వినిపించలేదు ఇంకా గట్టిగా.
చెప్పండి ఫస్ట్ ఫోర్స్ తర్వాత పూజా షుగర్ పూజా అటాక్ షుగర్ ఇంకా అంతా అయిపోయింది. ఇంకా ఫుడ్ సెక్షన్కి వెళ్ళాను అనమాట. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇటు కర్ణాటక సైడ్ అండ్ ఇటు తెలంగాణ సైడ్ బోత్ సైడ్ ఫుడ్ మాత్రం కవర్ చేశారు. ఇక్కడ జొన్న రొట్టె అని పెట్టారనమాట. చాలా హెల్తీ. కర్ణాటక సైడ్ జొన్న రొట్టె చాలా తింటారు. సో అది కూడా పెట్టారు. చాలా టేస్టీగా ఉన్నాయి. సో కొంతమంది టిఫిన్స్ తింటారు కాబట్టి ఆ రోజు, సో అందుకే ఇంకా టిఫిన్ లాగా ఇంకా అది కూడా తింటారని జొన్న రొట్టె పెట్టారు. సో ఫుడ్ మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఇంకా ఇలాగా ఫైనల్గా ఇలాగా ఇంకా అయిపోయిందనమాట. ఇప్పుడు అమ్మాయి తరపున తెచ్చిన గిఫ్ట్స్ ఇస్తున్నామన్నమాట. సో నేను కూడా ఇస్తున్నాను. అలాగే మా అత్తయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా అత్త వాళ్ళు అందరూ కూడా ఇస్తున్నారు, మా నాన్నమ్మ వాళ్ళు. సో ఒక్కొక్కరు ఒకరు గిఫ్ట్ ఇస్తున్నారనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత ఇంకా ఫంక్షన్ అయిపోయింది. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ఇంటికి. సో అంతే అండి. ఇంకా వ్లాగ్ మరో ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.